హాయ్ నమస్తే, దిస్ ఈజ్ చలపతి ఫ్రమ్ తిరుపతి ఫ్రమ్ రివ్యూ రేటింగ్ రాజా ఛానల్ నుంచి. టుడే రివ్యూ ఆఫ్ ద మూవీ తీసుకున్నామంటే సరిపోదా శనివారం, నేచురల్ స్టార్ నాని గారిది. సో ఇట్స్ ఏ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నేను ఇందాకనే చూసేసి వచ్చాను. సో మీతో రివ్యూ గురించి డిస్కస్ చేద్దామని నేను చేస్తున్నా. సో మూవీ ప్రొడక్షన్ హౌస్ వెరీ బిగ్ హౌస్, డివివి దానయ్య గారు చాలా పెద్ద పెద్ద సినిమాలు, రీసెంట్ మూవీ తీసుకున్నామంటే RRR కూడా చేశారనమాట ఆయన. అటువంటి ప్రొడక్షన్ హౌస్, ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. సో డైరెక్టర్ తీసుకున్నామంటే వివేక్ ఆత్రేయ గారు, హీరోయిన్ వచ్చేసి ప్రియాంక, ఇంకా కొంతమంది మెయిన్ యాక్టర్స్ తీసుకున్నామంటే సాయి కుమార్ గారు ఉన్నారు, మనం విలన్ రోల్ ప్లే చేసిన SJ సూర్య గారు, ఇంకా అజయ్ ఘోష్, ఇట్లా చాలా మంది ఉన్నారు. బీజిఎం అండ్ మ్యూజిక్ తీసుకున్నామంటే జేక్స్ బెజాయ్ చాలా బాగా ఇచ్చారు. మూవీ పరంగా రివ్యూలోకి వెళ్ళాము అంటే, సో ఫస్ట్ ఇంకా నాని గారి యాక్షన్ గురించి మనం చెప్పక్కర్లేదు. సో ఆయనకు వచ్చిన నేచురల్ స్టార్, సో తన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది, చాలా ఫెంటాస్టిక్ ఉంది ప్రతి సీన్ లో కూడా. సో ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి తీసుకున్నామంటే ఫస్ట్ హాఫ్ అంతా కూడా అంటే మనకు కొద్దిగా అంటే ఫన్ పార్ట్ తీసుకున్నామంటే ఎక్కడో కొద్దిగా తక్కువ అయింది అని అనొచ్చు మనం. సో రిమైనింగ్ యాక్షన్ పార్ట్, ఫైట్స్ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఖచ్చితంగా మనకు యాక్షన్ సీక్వెన్సెస్ అంతా కూడా ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఎప్పుడైతే SJ సూర్య గారు ఎంటర్ అవుతారో అక్కడ నుంచి ఆయన మామూలుగా చేయలేదు. చెప్పాలంటే యాక్షన్ ప్రతి ఫ్రేమ్ లో కూడా SJ సూర్య గారు మార్క్ అనేది కనపడింది అనమాట. సో మామూలుగా లేదు ఆయన యాక్టింగ్ అనేది. సో మనం ఇప్పుడు ఈరోజు టికెట్ పే చేసి వెళ్ళినాము అంటే 100% వర్తబుల్లో ఆయన యాక్షన్ కోసం మనం వర్తబుల్ అని చెప్పచ్చు అనమాట. అంత అల్టిమేట్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్షన్ అనేది ఆయన చేశారు. డ్యూరేషన్ మూవీ పరంగా తీసుకున్నామంటే ఆల్మోస్ట్ ఒక 2 hours 50 minutes అనేది ఉంది. సో ఐ హోప్ అంత అవసరం లేదని అనిపించింది నా ఒపీనియన్ అది. సో మనకు ఒక 2.5 hours అట్లా అయిపోయేది అనమాట. కాబట్టి కొంచెం ఎక్కడన్నా కొద్దిగా స్లో అనే ఫీలింగ్ మనకు వస్తుంది. సాంగ్స్ పరంగా తీసుకున్నామంటే పెద్దగా మనకు ఆకట్టుకోవు. సో ఇన్ డెప్త్ స్టోరీ పరంగా తీసుకున్నామంటే బాల్యంలో చూపిస్తారు నాని గారిని. సో అక్కడ వాళ్ళ మదర్ ఆల్రెడీ, అంటే నేను స్టోరీ మొత్తం రివీల్ చేయకూడదు కాబట్టి నేను జస్ట్ బ్రీఫ్ గా చెప్తున్నా. మదర్ కి ఒక హెల్త్ ఇష్యూ వల్ల సో తను ఇంకొక 2 months లో చనిపోతారని ముందుగా తెలిసినప్పుడు పిల్లలకి ఎటువంటి జాగ్రత్తలు చెప్పాలి. సో నెక్స్ట్ తీసుకున్నామంటే అక్కడ మళ్ళీ ఆ తర్వాత మదర్ చనిపోవడం, అక్కడ తినుకు ఏమంటే కోపం, బేసిక్ గా కోపం ఉంటుంది. కోపం ప్రతిరోజు ప్రతి దగ్గర చూపిస్తే లైఫ్ లో చాలా ఎఫెక్ట్ అనేది ఉంటది అనేసి మదర్ ఆమె అయితే చనిపోక ముందు తను ఒక సెట్ చేయడం. సో మనకు టైటిల్ కూడా అదేనమాట, సరిపోదా శనివారం. అట్లా తను రోజు ఎమోషనల్ అయిపోయి రోజు గొడవలు పోయేసి ప్రాబ్లమ్స్ తీసుకొని వచ్చే ప్రాసెస్ లో ఉన్నప్పుడు అట్లా కాకుండా పర్టికులర్ డే మాత్రమే తనకు కోపం రావడం. ఎందుకంటే నాని గారు స్టోరీ సెలక్షన్ అంత అల్టిమేట్ ఉంటది, ఖచ్చితంగా డిఫరెన్స్, ఎవ్రీ మూవీకి డిఫరెన్స్ ఉంటది. అట్లా ఈ మూవీ కూడా అట్లా డిఫరెంట్ పాయింట్ అనమాట అది. అక్కడ ఓన్లీ శనివారం మాత్రమే అతను రియాక్ట్ అవడం. సో మిగతా రోజుల్లో లైట్ తీసుకోవడం, మిగతా రోజుల్లో కామ్ గా ఉండడం, ఏదైనా ఉన్నా కూడా అక్కడ తప్పించుకుంటూ వెళ్తూ ఆ రోజు మాత్రమే రియాక్ట్ అవడం. సో అక్కడ దానివల్ల వచ్చే కొంచెం ఫన్ అది 100% ఉంది. సపరేట్ గా ఫన్ పార్ట్ లేకుండా స్టోరీలో ఇన్బిల్ట్ అయ్యి ఫన్ అనేది రన్ అవుతూ ఉంటుంది, అది ఫ్యాంటాస్టిక్. అక్కడి నుంచి మళ్ళీ హీరోయిన్ ఎంటర్ అయినప్పుడు రిలేటివ్ అని తెలియకుండా హీరోయిన్ తో తను లవ్ లో పడడం, అరాచకాల్ని కొంత కంట్రోల్ చేయడం కోసం హీరోయిన్స్ కలిసి ఎలా చేశారు, ఏంటి, ఫైనల్ గా ఎలా అయింది అనేది మనకు స్టోరీ మొత్తం కూడా వెళ్తా ఉంటుంది అనమాట. సో ఆ ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఎందుకంటే ఎక్కువ లెంత్ ఉండడం వల్ల కొంచెం స్లో అనిపిస్తుంది. సెకండ్ హాఫ్ తీసుకుంటే మళ్ళీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీ ఫ్రేమ్ కూడా అల్టిమేట్ గా పరిగెడుతూ ఉంటుంది మూవీ అనేది. సో సాంగ్స్ మాత్రం మనం ఒక్కటేంటంటే ఏదన్నా ఒక్క మైనస్ ఉంది అని అనుకుంటే సాంగ్స్ పెద్దగా మనకు ఎక్స్పెక్ట్ చేయలేము. నాని గారి యాక్షన్ అల్టిమేట్. సాయి కుమార్ గారు గురించి చెప్పాల్సిన పని లేదు. తన కొడుకును ఉన్న ప్రాబ్లం అర్థం చేసుకొని, ప్రాబ్లం అంటే ఏదైతే వాళ్ళ మదర్ కి ఇచ్చిన మాట ప్రకారంగా సో ఓన్లీ శనివారం మాత్రమే తన కోపాన్ని ఎదుటి వ్యక్తిపై చూపించడం, దానివల్ల వచ్చే సమస్యలన్నింటి కూడా అర్థం చేసుకుని, కొడుకు యొక్క సమస్యను అర్థం చేసుకొని తన్ని తీసుకెళ్లడం, అదంతా కూడా అల్టిమేట్ ఉంది. ఫాదర్ సన్ కు మధ్య వచ్చే కొన్ని సీన్స్ అయితే చాలా ఎమోషనల్ గా ఉంటాయి. అల్టిమేట్ క్లైమాక్స్ లో కూడా
సాయి కుమార్ గారు ఎంటర్ అయినప్పుడు వచ్చే లాస్ట్ 15 మినిట్స్ అయితే ఇంకా ది బెస్ట్ క్లైమాక్స్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ ఏదైతే మనకు ఇంటర్వల్ బ్యాంక్ గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఇంటర్వల్ బ్యాంక్ తీసుకున్నామంటే తనకున్న సమస్యని ఎవరి ద్వారానో హీరోయిన్కి తెలిసి అప్పుడు ఇదవడం కన్నా తనే చెప్దాం అనేసి వెళ్తాడు. అది నేను ఇంకా మొత్తం చెప్పకూడదు. సో బట్ చెప్పాల్సిన అవసరం రాకుండా సిచ్యువేషన్ ఎంత అద్భుతంగా డైరెక్టర్ హ్యాండిల్ చేశాడంటే సూపర్ అని చెప్పొచ్చు. సో తను ఏదైతే చెప్పాలనుకున్నాడో అది చూపించడం అల్టిమేట్ ఉంది. అసలు అది ఖచ్చితంగా చూడాలి. ఇంటర్వల్ బ్యాంక్ కూడా అల్టిమేట్ ఉంది. సో దెన్ ఆ తర్వాత మళ్ళీ కూడా వాళ్ళ సిస్టరు ఇంటికి రావడం కావచ్చు, ఇంకా ఫైట్ సీన్స్ అయితే ఇంకా అల్టిమేట్, యాక్షన్ సీన్స్ అల్టిమేట్. ఎస్జే సూర్య గారి యాక్షన్ గురించి ఎంత చెప్పినా తక్కువ అనమాట. ఇంకా మురళీ శర్మ గారు, సో ఆయన ఇంకా అల్టిమేట్. సో అజయ్ గారు. బట్ ఇక్కడ ఏంటంటే కొంచెం మనకు లెంత్ ఎక్కువగా ఉండడం, ఏదన్నా పాజిటివ్ పాయింట్స్ తీసుకుంటే చాలా ఉన్నాయి, కొంచెం మైనసెస్ ఏదన్నా ఉన్నాయి అని అనుకుంటే లెంత్ ఎక్కువ అనిపించడం ఒకటి, సాంగ్స్ పెద్దగా లేకపోవడం. బట్ బీజిఎం సూపర్ అల్టిమేట్ ఉంది. సో మనకు సీన్స్ కి సంబంధించిన 100% బీజిఎం 100% న్యాయం చేశారనమాట. సో అది ఒక్కటే, అంతకు మించి ఇంకేం లేదు. 100% మనం పెట్టే మనీకి వర్తబుల్ వన్ టైం వాచ్ మూవీ. దాంట్లో అయితే 1% కూడా డౌట్ లేదు. రేటింగ్ పరంగా తీసుకున్నామంటే సో 7.5 అవుట్ ఆఫ్ 10 నేను ఇచ్చే రేటింగ్ అనమాట. సో ఫర్దర్ కూడా నెక్స్ట్ మూవీస్, అప్కమింగ్ మూవీస్ కూడా జెన్యూన్ రివ్యూస్ మీకు నేను ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో జెన్యూన్ రివ్యూస్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని, సో రివ్యూ రేటింగ్ రాజా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.